నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖः పింగాక్షో అమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పः ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచరవినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాసలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. త్రిజట ఈ విధంగా తన యొక్క స్వప్న వృత్తాంతాన్ని అందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలందరికీ కూడా తెలియజేసింది. సీతాదేవి కూడా అక్కడే ఉంది కాబట్టి ఆవిడ కూడా వింది. అందుకని ఆవిడంతా చెప్పి సీతాదేవి యందు ఈ క్రూరమైనటువంటి విధంగా మాట్లాడడం అది ఆపేయండి, ఆవిడ్ని ఇప్పుడు మధురమైనటువంటి విధంగా మాట్లాడండి ఆవిడతో. మనందరం సీతాదేవిని అర్థించాల్సి వస్తుంది అని చెప్తుంది అన్నమాట. ఇప్పుడు అసలు ముందు ఏం చెప్తుందంటే, ముందు ఆవిడ దగ్గర నుంచి మరి దూరంగా వెళ్ళండి. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడని ఇలాగా భయపెడతామని చేయొద్దు. ప్రియాం బహుమతాం భార్యాం వనవాసమనువ్రతాం భర్త్సితాం తర్జితాం వాపి నానుమంస్యతి రాఘవ. రాముడు సహించడు
మీరు ఇప్పుడుదాకా చేస్తున్నటువంటి పనులని. ఎందుకంటే ఆవిడ రాముని యొక్క భార్య, ఆయనకి ప్రియమైనటువంటిది, వనవాస వ్రతం అనేటువంటిది ఆయనతో కలిసి చేస్తున్నటువంటిది. ఆవిడ్ని మీరు విధంగా భయపెట్టడం అనేటువంటిది చేస్తున్నారు మీరు. అది చేస్తే రాముడు సహించడు, క్షమించడు. అందుకని తదలం క్రూరవాక్యైశ్చ సాంత్వమేవాభిధీయతాం. అందుకని క్రూరమైనటువంటి విధంగా మాట్లాడడం ఆపండి, సాంత్వనంగా మంచిగా ఆవిడతో మాట్లాడండి. అభియాచామ వైదేహీం ఏతద్ధి మమరోచతే. ఇప్పుడు మనందరం కలిసి అమ్మవారిని, ఆ సీతాదేవిని మనం అభియాచామహ, ఆవిడ్ని అభ్యర్థిద్దాం ఇప్పుడు మనం అని నాకు అనిపిస్తోంది. మన మీద కృపతూపమని ఆవిడ్ని మనం అర్థించాలి ఇప్పుడు, మనం చేసినటువంటి అపరాధం వల్ల. యస్యా హ్యేవం విధ స్వప్నో దుఃఖితాయ ప్రదృశ్యతే సా దుఃఖైర్బహుభిర్ముక్త ప్రియం ప్రాప్నోత్యనోత్తమం. ఎవరైతే దుఃఖిస్తూ ఉన్నదో ఆవిడ విషయంలో నాకు కలిగినటువంటిది ఈ స్వప్నం ఏదైతే ఉందో అది చాలా దుఃఖంలోంచి బయటికి వచ్చేటువంటి విధంగా ఆవిడ తన ప్రియమైనటువంటి వస్తువుని పొందుతుంది. ఈ స్వప్నాన్ని బట్టి ఆవిడ ప్రియమైనటువంటి వస్తువు ఏమిటి? రాముడే. అందుకని రాముణ్ణి తిరిగి కలుసుకుంటుంది, దాంట్లో సందేహం లేదు. భర్చితామపి యాచధ్వం రాక్షస్య క్రిమ్మివక్షయ రాఘవాద్ధి భయం ఘోరం రాక్షసానాం ఉపస్థితం. మన రాక్షసులందరికీ కూడా రాముడి నుంచి చాలా భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి సన్నివేశం రాబోతోంది మనందరికీను. అందుకని మీరు ఈవిని ఇప్పటిదాకా చాలా భయపెట్టారు, ఇబ్బంది పెట్టారు. అలా చేసినప్పటికీ ఆవిడనే మనం అభయం ఇమ్మని మనం కోరాలి. ఆవిడని అలా యాచించండి. ఆవిడ కనుక చెప్పినట్లయితే రాముడు మనని క్షమిస్తాడు అంటుందన్నమాట త్రిజట. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతం రాక్షస్యో మహతో భయాత్. రాక్షసులందరికీ కూడా మీరందరూ మన రాక్షసులందరికీ కూడా రాక్షసులకేను మహతః భయ, చాలా పెద్ద భయం అనేటువంటి సన్నివేశం ఏర్పడుతోంది. అందుకని మనం ఆవిడ్ని ప్రణిపాత, ఆవిడ యందు శరణు వేడి, ఆవిడకి నమస్కరించి ఆవిడని శరణు వేడి మనం ప్రసన్నురాలను చేసుకుంటే ఆవిడ మనని ఆ భయం నుంచి కాపాడగలదు అని చెప్తోంది ఆవిడ. అపిచాస్యా విశాలాక్ష్య న కించిత్ ఉపలక్షయే విరూపమపి చ అంగేషు సుసూక్ష్మమపి లక్షణం. ఈవిడ యొక్క శరీరంలో ఏ కొంచెం కూడా విరూపమైనటువంటి లక్షణం కనిపించట్లేదు. అంటే మామూలుగా ఆ మలినమైనటువంటి వస్త్రం ధరించి ఉండడం, శోకించినాళ్ళు శోకార్తగా ఉండడం వల్ల కొంచెం కృషించి ఉండడం అలాంటిది తప్ప ఆవిడ యొక్క కాంతిలో ఏమీ తగ్గడం లేదు. ఆమెలో విరూపమైనటువంటి లక్షణం అనేటువంటిది కనిపించట్లేదు. ఛాయా వైగుణ్యమాత్రంతు శంకే దుఃఖ సముపస్థితం అదుఃఖార్హామిమాం దేవీం వైహాయసం ఉపస్థితం. ఆవిడ ప్రస్తుతం ఉన్నటువంటి దుఃఖం అనేటువంటి స్థితిలో ఉండడం వల్ల అలా ఉంది. కానీ అలా ఉండి ఎలా ఉందంటే చంద్రుడి పైన ఎలాగైతే గ్రహణం అప్పుడు ఛాయ అనేటువంటిది పడుతుందో
ఆ రాహుకేతువుల యొక్క ఇది పడుతుందో అలాగ ప్రస్తుతం ఆవిడ అలా ఉంది. కానీ నాకు స్వప్నంలో ఆవిడ విమానం మీద కూర్చుని కనిపించింది. అందుకని ఆవిడ దుఃఖించవలసినటువంటిది ఏం లేదు. ఈ గ్రహణం పడితే ఎంతసేపు ఉంటుంది, కొద్దిసేపే, తర్వాత మళ్ళీ బాగా చంద్రుడు మామూలుగానే ఉంటాడు. అలాగే ఈవిడ కూడా ఇక్కడ ఉండి ఈ కొద్ది కాలమే ఈవిడికి తప్ప తర్వాత ఆవిడ దుఃఖించవలసినటువంటిది ఏం లేదు. అర్ధసిద్ధిం తు వైదేహ్య అర్ధసిద్ధిం తు వైదేహ్య పశ్యామ్యహం ఉపస్థితం రాక్షసేంద్ర వినాశంచ విజయం చ రాఘవస్య చ. నా వచ్చినటువంటి కళను బట్టి, స్వప్నాన్ని బట్టి ఈవిడికేమో అర్ధసిద్ధి కలుగుతుంది. ఆవిడ యొక్క అర్ధసిద్ధి అంటే ఏమిటి? రాఘవస్య విజయం, రావుడు జయించడం అనేటువంటిది, రాక్షసేంద్ర వినాశనం, రాక్షసేంద్ర అనేటువంటి రావణాసుడు నశించడం అనేటువంటిది, ఈ రెండు కూడా ఉపస్థితం దగ్గరలోనే ఉన్నాయి. ఆ కాలం వచ్చేసింది దగ్గరికి. నిమిత్తభూతమేతత్తు శ్రోతమస్య మహత్ప్రియం దృశ్యతే చ స్ఫురచ్చక్షు పద్మపత్రమివాయతం. ఇంకా ఏమిటంటే ఆవిడ యొక్క విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటిది ఆవిడ. అందులో ఆ ఎడమ కన్ను ఉందే, అది ఇలా ఇలా అదురుతోంది, చూసా నేను. దీనివల్ల ఏమిటంటే చాలా దగ్గరలోనే ఆవిడకి చాలా ప్రియమైనటువంటి వార్త వింటుంది అని దీనికి సూచకము. ఈషద్ధి హృషితో వాస్య దక్షిణాయా హ్యదక్షిణ అకస్మాదేవ వైదేహ్య బాహురేక ప్రకంపతే. అలాగే ఆవిడ ఎటువంటిదంటే దాక్షిణ్యం కలిగినటువంటిది, అంటే అందరి యందు కరుణ కలిగినటువంటిది ఆవిడ. అందువలన ఉదారమైనటువంటి హృదయం కలిగినటువంటిది ఆవిడ. అటువంటి ఆవిడ యొక్క అదక్షిణ, దక్షిణం కానటువంటి అంటే కుడివైపు కానటువంటి అంటే ఎడమవైపు అయినటువంటి భుజం కూడా అలాగా కంపించింది. అది కూడా శుభసూచకమైనటువంటిది ఆవిడకి. కరేణు హస్త ప్రతిమ సవ్యశ్చో ఊరు అనుత్తమ వేపన్ కథయతీవ స్య రాఘవం పురత స్థితం. అలాగే ఈవిడ ఏనుగు తొండంలా కనిపించేటువంటి ఈవిడ యొక్క ఎడమ పిక్క భాగం ఉందే, అది కూడా అలాగ కంపించడం అనేటువంటిది కనిపించింది. అందువలన అచిరకాలంలోనే ఆమె భర్త అయినటువంటి రామునితో కలిసి ఇక్కడ మనకు కనిపిస్తుంది. మనకెదురుగా భార్యాభర్త ఇద్దరు కలిసి కనిపిస్తారంటే రాముడు వస్తాడని అర్థం అన్నమాట. పక్షీచ శాఖానిలయం ప్రవిష్ట పునశ్చోత్తమసత్ శాంతవాది సుఖాగతాం వాచముదీరయాణ పునశ్చోదయతీవ దృష్ట. అలాగే ఆ ఎదురుగుండా ఆ కొమ్మల మీద కూర్చున్నటువంటి పక్షి ఉందే, అది చక్కగా అక్కడ కూర్చుని శాఖానిలయం ప్రవిష్ట, ఆ కొమ్మల మీద అలా వాలి కూర్చున్నటువంటిదై మళ్ళీ మళ్ళీ చాలా చక్కగా ఆహ్లాదకరంగా కూస్తుంది. అంటే ఆ కూజనం ఎలా ఉందంటే ఆవిడని అనునయిస్తున్నట్టుగా, ఆవిడని ఓదారుస్తున్నట్టుగా కూస్తుంది. అది ఎలా ఉంది, వింటుంటే సుస్వాగతం అన్నట్టుగా వినబడుతుంది. దానివల్ల మనస్సుకి చాలా ఆహ్లాదం కలుగుతుంది, మంగళ సూచకమైనటువంటి విధంగా ఉంది. అందుకని ఆవిడకి సీతమ్మవారికి ప్రియమైనటువంటిది కలుగుతుంది అనడానికి అది కూడా ఒక సూచకం మనకి. తతస్సా హ్రీమతి బాల భర్తుర్విజయ హర్షిత అవోచత్ యది తథ్యం భవేయం శరణం హివహ. అప్పుడు సీతాదేవి ఇవన్నీ విని
ఆవిడ హర్షం చాలా ఆవిడకి ఆనందం కలిగి భర్తృవిజయ హర్షిత, తన భర్త యొక్క విజయం అనేటువంటిది సూచింపబడేప్పటికీ దానికి ఆవిడకి ఎంతో ఆనందం కలిగి సంతోషం కలిగి ఆ రాక్షస స్త్రీలతో ఉంటుంది. ఏంటంటే తథ్యం భవేయం శరణం హివహ యది, ఇప్పుడు చెప్పినటువంటిది అంతా కూడా ఆ విధంగా జరిగితే నేను మిమ్మల్ని అందరినీ తప్పకుండా క్షమిస్తాను, మీకు శరణ ఇస్తాను, ఏం భయం లేదు అంటుంది. ఎటువంటిది ఆవిడ చూడండి. అంటే అప్పటిదాకా తనని అంతగా హింసించినటువంటి వాళ్ళు, మహాక్రూరులు, పరుషంగా పలికినటువంటి వాళ్ళు, నిన్ను వండుకుని తినేస్తాం అన్నటువంటి వాళ్ళు, నిన్ను మింగేస్తాం అన్నటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళని కూడా సహించావిడ. ఇప్పుడు నీవు చెప్పినటువంటి విధంగా శుభం కలిగినట్టయితే తప్పకుండా మిమ్మల్ని అందరినీ కూడా మీకు శరణ ఇస్తాను, మిమ్మల్ని రక్షిస్తాను అంటుంది. రక్షిస్తా అనేటువంటిది ఎవరంటారు? మామూలు స్త్రీ అనగలదా రక్షిస్తా అని? ఆవిడ జగన్మాతను తెలిసిపోతూనే ఉంది. ఆవిడ మామూలుగా చూడడానికి నివురు కప్పిన నిప్పులాగా అలా ఉంది, కానీ ఆవిడ అసలు స్వరూపం ఏమిటంటే లోకాన్ని అంతటినీ కూడా రక్షించగలిగినటువంటి శక్తి ఆవిడ. తన యందు అపచారం చేసినటువంటి వాళ్ళని కూడా రక్షిస్తుంది ఆవిడ, ఎందుకంటే తల్లి కాబట్టి. అలాగా అంటోంది ఆవిడ. ఇప్పుడు 28వ సర్గలో ప్రవేశిస్తున్నాం. సా రాక్షసేంద్రస్య వచో నిశమ్య తద్రావణస్య ప్రియమప్రియార్త సీతా వితత్రాసయధావనాంతే సింహాభిపన్న గజరాజకన్యా. అయితే ఆవిడ ఇంకా రావణుడు పెట్టినటువంటి బాధలు, వాడు మాట్లాడినటువంటి మాటలు, వాడు చెప్పినటువంటిది అంతా కూడా అప్రియమైనటువంటి విధంగా మాట్లాడేవాడు. అవన్నీ కూడా ఆ విధంగా ఎంత భయపడిందంటే ఆవిడ గజరాజ కన్య అంటే ఏనుగురాజు అయినటువంటి ఆయన అలాగా ఉన్నటువంటి ఆయన కన్య అంటే ఏనుగు, ఒక ఏనుగు గజరాజు అయినటువంటి ఆయన యొక్క కన్య అయినటువంటిది సింహానికి చిక్కినట్లుగా. అంటే ఇక్కడ సింహానికి చిక్కడం అంటే వాడు సింహంలా బలం కలిగినటువంటి వాడు, కానీ క్రూరుడైనటువంటి వాడు, క్రూర స్వభావం కలిగినటువంటి వాడు. వాడికి చిక్కినటువంటి గజరాజ కన్యలాగా అంత భయపడిందనమాట. సా రాక్షసీ మధ్యగతా చ భీరుర్వాగ్భిర్భృశం రావణతర్జితా చ. ఆవిడ రావణుడు భయపెట్టాడు, 2 నెలలు నువ్వు నాకు లొంగకపోతే నిన్ను నీ మాంసం వండి నాకు పెడతారు, తినేస్తా అనే అంత ఘోరంగా మాట్లాడాడు, భయపెట్టాడు. పైగా భయంకరమైనటువంటి రాక్షసుల యొక్క మధ్యలో ఉంది ఆవిడ. కాంతార మధ్యే విజనే విసృష్ట బాలేవ కన్యా విలలాప సీత. విజనే అంటే నిర్జనమైనటువంటి, కాంతారం అంటే అడవిలో, అలాంటి చోట తప్పిపోయినటువంటి బాలలాగా, చిన్న పిల్లలాగా అలా విలపిస్తున్నటువంటిది సీత. నిజంగా ఆవిడ బాలే. అంటే ఆవిడకి వయస్సుతో నిమిత్తం లేదు, ఆవిడ హృదయం అనేటువంటిది అంత పవిత్రమైనటువంటిది. బాల అనేటువంటిది ఎందుకంటారంటే ఆ పవిత్రత అనేటువంటి దానికి సంకేతం అన్నమాట. బాల, కన్య, అమ్మవారికి ఉన్నటువంటి నామాల్లో బాల, కన్య అనేటువంటి ఆ స్వరూపం. అయితే ఆవిడ పెద్ద వయసులో ఉందంటే సువాసిని. ఆవిడ జగన్నాథుడైనటువంటి ఆయన యొక్క భార్య.
అయినప్పటికీ ఆవిడ యొక్క తత్వం అనేటువంటిది బాలా కన్యా అనేటువంటి తత్వం. సత్యం బతేదం ప్రవదంతి లోకే నాకాల మృత్యుర్భవతీతి సంతః యత్రాహమేవం పరిభత్స్యమానా జీవామి యస్మాత్ క్షణం అపుణ్య. అలా అనుకుంటుందన్నమాట. ఏమిటంటే లోకంలో ఒక ఇది ఉంది. ఏమిటంటే ఏమనుకుంటారంటే ప్రవదంతి అందరూ చెప్పుకుంటారు. ఏమని? నా అకాల మృత్యుర్భవతి అంటే ఎవరికి కూడా ఆ సమయం వచ్చే లోపల ఈ లోపల మృత్యు అనేటువంటిది రాదని. అందువలన ఇంతటి భయంకరంగా వాళ్ళు నన్ను హింసిస్తూ నన్ను ఇలా చెప్తున్నప్పటికీ కూడా నాకు మామూలుగా అయితే పుణ్యహీన అంటే బయటికి అర్థం ఏమిటి? ఏ పుణ్యము లేనటువంటి దాన్ని, హీనమైనటువంటి పుణ్యమంతా లేనటువంటి దాన్ని. కానీ అందరూ కూడా ఎవరి దర్శనం వల్ల, ఎవరి అనుగ్రహం వల్ల పుణ్యం అనేటువంటి పొందుతారో ఆవిడ కదా ఆవిడకి వేరే పుణ్యం అనేటువంటిది ఏముంది? పుణ్యం లేదు, పాపం లేదు, అన్నిటికీ కూడా అతీతమైనటువంటిది. కానీ ఇక్కడ ఏమంటుందంటే పుణ్యహీన అలా ఉండి అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక క్షణం కూడా నేను జీవించి ఉండలేను, కానీ మృత్యు సమయం వస్తే తప్ప రాదు అని. కానీ ఈవిడ మృత్యు రాదు. ఎలా వస్తుంది? ఎందుకనంటే తర్వాత ఇంకా చాలా జరగవలసినటువంటిది ఉంది. ఆవిడ రాముడితో కలిసి ఆ ప్రణాళిక కోసమే ఆవిడ వచ్చింది. ఆవిడ అవతరించింది, ఆయనతో సహా అవతరించింది. ఆయనతో కలిసి అడవికి తాను వెళ్ళాల్సినటువంటి అవసరం లేకపోయినా వనానికి వచ్చింది. ఇవన్నీ కూడా ఆ ప్రణాళిక నెరవేర్చడం కోసమే. అందుకనే రావణాసురుడు వెంట ఆవిడ వచ్చింది. మనకి పూజ్యులైనటువంటి రామకోట తాతగారు అలాంటి పెద్దలు ఈ వ్యాఖ్యానం చెప్తూ ఏం చెప్పారంటే, రావణాసురుడు ఆవిడని ఎత్తుకెళ్ళం కాదు, వాడినే ఆవిడ ఎత్తుకెళ్ళని చెప్పారు. ఎందుకంటే వాడికి ఎలాగో వాడి సంహారం జరగాలి. ఆవిడ అంగీకరిస్తే తప్ప వాడు నిజంగా అంగీకరించడం అంటే బయటికి తీసుకెళ్ళం గల అంగీకరించడం ఏంటిది కాదు. కానీ నిజంగా ఆవిడ వెళ్ళదలుచుకోకపోతే వాడు తీసుకెళ్ళలేడు. ఆవిడ లంకకు వెళ్ళాలి, వాళ్ళందరికీ దివ్యత్వాన్ని ఇవ్వాలి, వాళ్ళ కింద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని ఉద్ధరించాలి. ఆ ప్రణాళిక అంతా ఉంది. అందుకని వాడికి ఈవిని హరించాలి అని బుద్ధి పుట్టించినటువంటిది, ఆ బుద్ధి ప్రచోదనం చేసింది శక్తి ఆవిడే కదా. అందరికీ బుద్ధుల్ని ప్రచోదనం చేసేటువంటి శక్తి ఎవరు? గాయత్రి. ధియో యోన ప్రచోదయాత్ అని. అందుకని ఆవిడ గాయత్రి స్వరూపిణి. ఆ ప్రచోదనం ఎక్కడి నుంచి కలుగుతుంది వాడికి? ఆవిడ సంకల్పం లేకపోతే వాడెవడు ఏం చేయలేడు. మారీచుడు అసలు అందరినీ మాయ చేసేటువంటి మహామాయ, మహాసత్వ, అసలు సృష్టి మొత్తానికి కూడా మాయాస్వరూపిణైనటువంటిది ఆవిడ. అలాంటిది వాడే మాయా చేసి వేషం వేసుకొచ్చాడంటే వాడి మొహం మాయ. ఆవిడ ముందు ఇదేమిటింది? వాడిది అసలు నిజమైనటువంటి అసలు మాయ ఆవిడది, మహామాయ ఆవిడ. అందుకనే ఆవిడ సామాన్య స్త్రీ అనేటువంటిది అనుకున్నటువంటి మాయలో పడ్డారు వాడు. మారీచుడు కొంత రావణుడి గురించి భయపడ్డాడు, కానీ ఈవిడ సంగతి మారీచుడికి కూడా తెలియదు, రావణాసుడికి అసలు తెలీదు. అందుకని ఆవిడని అపహరించాలి అనేటువంటి బుద్ధి వాడికి స్టిమ్యులేషన్ ఉందే, అది కలిగించింది ఆవిడే. మళ్ళీ అయితే అలా అపహరించి తీసుకెళ్తేనే కదా వాడు తొందరగా విముక్తి పొందేది. వాడికి విమోచనం, వాడికి మోక్షం అనేటువంటిది రావణాసుడికి, కుంభకర్ణుడికిను ఆయన చేతిలో హతుడైతే తప్ప మరి కుదరదు, శాప విమోచనం జరగదు. అది జరగాలంటే ఆవిడ్ని తీసుకెళ్తే తప్ప జరగదు. ఆ రకంగా చూసినా అమ్మవారు ముందే వెళ్ళి అక్కడ ఉండి
వాడి యొక్క ప్రవర్తన అన్నింటినీ కూడా సహించి ఎన్ని చేసింది పాపం ఆవిడ జీవుల కోసం అమ్మవారు వారు వీళ్ళు దంపతిగా వీళ్ళు బాగుపడాలి, వీళ్ళని ధరించాలి అనేటువంటి భావనే ఉంటుంది తల్లికి. తండ్రి ఆయన కూడా అంతే, ఆయనకి ఆవిడకి తేడా లేదు. అప్పటికీ కాకపోతే ఇక వాళ్ళు దాని నుంచి విమోచనం చేసి తర్వాత ఉత్తర జన్మల్లో మంచిది ఇవ్వాల్సింది తప్ప ఇంకో లేనప్పుడు చేస్తారు అలాగా. అంటే ఇది చాలా బయటికి ఇలా కనిపిస్తూ ఉంటుంది, లోపల ఉన్నటువంటిది మనం తత్వం తెలుసుకోవడం ఎప్పటికప్పుడు మనం మాయలో పడుతూ ఉంటాం. అందరూ కూడా ఆవిడ మాయందు పడతారనమాట. మాయ అనేటువంటి పదమే తమాషాయిన పదం. యా మా సా మాయ అంటారు. యా మా ఎవరైతే మాతృ స్వరూపిణో తల్లో సా మాయ చూసారా, ఆ యా మా అనేటువంటిది మాయ అయిపోయింది. అట్టించి అలా వచ్చిందన్నమాట మాయ అనేటువంటి పదం. యా మా సా మాయ. అయితే ఈ మాయ అనేటువంటిది ఆయనలో భాగమే, అమ్మవారు మరి ఆయనలో భాగం కదా. అందుకని భగవద్గీతలో కూడా చెప్పాడు ఆయన, దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయ. ఈ మాయా అనేటువంటిది ఉందే దైవీ, ఆవిడ దేవతా స్వరూపం. మమ మాయ, నాదే ఈ మాయ అంతా, మమ అక్కడ చాలా అర్థాలు ఉన్నాయి. నాది అనిపించడమే మాయలో పడ్డాం, కానీ ఆవిడ ఆ మాయ నాదే. దురత్యయ, ఎవరు కూడా దాటలేరు. అయితే ఈ మాయ ప్రభావం లేకుండా ఎవరు దాటగలరో కూడా చెప్పాడు అక్కడే. మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. నన్ను అంటే పరమాత్మని, నేననేటువంటి పరమాత్మని ఎవరైతే శరణు వేడతారో, పూర్తిగా టోటల్ సరెండర్ చేస్తారో, వాళ్ళు మాయాం ఏతాం తరంతి, ఈ యొక్క ప్రభావంలో పడకుండా ఉండగలరు. అది భగవంతుడు యొక్క స్వరూపం. మాయ ఆయన యొక్క భాగమే. అందుకని మరి సీతాదేవి ఎందుకు వచ్చింది అలాగా, అందుకని ఆవిడ మృత్యువు రాదు. కానీ ఇక్కడ చెప్పడంలో కూడా తమాషా అయినటువంటి విధంగాను, ఆ కాలం వస్తే కానీ మృత్యువు రాదు అని పెద్దవాళ్ళు చెప్పారు చూసారా, నిజమే అంటుంది. నిజమే. ఆవిడకి వాళ్ళకి రాక్షసులకి కాలం వస్తే కానీ మృత్యు రాలేదు వాళ్ళకి. అంటే వాళ్ళ కాలం దగ్గరికి వచ్చింది వాళ్ళ మృత్యు కాలం దగ్గరికి వచ్చింది. ఆ సంగతి కూడా దీంట్లో ఇవి చెప్పిన మాటల్లో వస్తుందన్నమాట. ఎలా కనబడుతోంది, తన సంగతి చెప్తోంది. ఇంత దుఃఖాన్ని అనుభవిస్తూ కూడా నాకు ఇంకా మృత్యు రాలేదు, నాకు కాలం రాలేదు అనుకుంటున్నట్టుగా ఉంది. కానీ అసలు విషయం అది కాదు. ఆవిడ తెలుసు రాముడు వస్తాడు, వాళ్ళు ఇవన్నీ జరగాలి కదా, ఇవన్నీ జరగడం కోసమే కదా అంతా వచ్చింది. అసలు కైక కోరడమే ఆ వరాలు అందుకు కోరింది కదా. అందుకని మొదల నుంచి ఉన్నటువంటి ప్రణాళిక ప్రకారం జరుగుతున్నటువంటిది అని తెలుసు. కానీ మరి ఆ నాటకంలో ఆ రకంగా వాళ్ళు యాక్ట్ చేయాలి. అందుకని మామూలుగా సామాన్య మానవ స్త్రీగానే యాక్ట్ చేయాలి. ఇప్పుడు రాముడు కూడా మానవుడిగానే యాక్ట్ చేయాలి. ఎందుకంటే వాడికున్న శాపాన్ని బట్టి, వాడికున్న వరాన్ని బట్టి. అందుకని ఇదంతా కూడా ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతున్నటువంటిదే. సుఖాద్విహీనం బహుదుఃఖపూర్ణం ఇదం నూనం హృదయం స్థిరం మే విదీర్యతే యన్న సహస్రదాద్య వజ్రాహతం శృంగమివాచలస్య. నా యొక్క ఈ హృదయం ఉందే సుఖాద్విహీనం, నా సుఖం అనేటువంటిది దాని నుంచి దూరం అయిపోయినటువంటిది. బహుదుఃఖపూర్ణం, దుఃఖంతో నిండినటువంటిది. అటువంటి హృదయం మే హృదయం, నా హృదయం ఎంత గట్టిగా ఉంది. నూనం, తప్పకుండా గట్టిగా ఉంది. ఎందుకనంటే నా విదీర్యతే సహస్రధార వజ్రాహతం శృంగమివ ఆచలస్య సహస్రధా అద్య. ఇది 1000 ముక్కలు అయిపోవాల్సింది నిజానికి.
ఈ రకంగా ఉన్నటువంటి జరుగుతున్నటువంటి సన్నివేశాల వల్ల 1000 ముక్కలు అయిపోవాల్సింది కూడా వజ్రంతో కొట్టినా పగలకుండా ఉన్నటువంటి శిలలాగా, పర్వతం శిల యొక్క శిఖరంలాగా ఉంది నా హృదయం అంటుంది. అంటే ఏమిటి? అది దుఃఖం కలిగినా ఏం కలిగినా కూడా సుఖం దుఃఖానికి అతీతమైనటువంటిది అని అర్థం. ఎందుకంటే సుఖం విహీనం, సుఖాద్ విహీనం, సుఖం లేకుండా ఉన్నటువంటి స్థితిలో ఉంది. బహుదుఃఖ పూర్ణం. అందుకని సుఖమైనా దుఃఖమైనా ఏదైనా సరే దానికి అతీతమైనది కాబట్టే ఆ హృదయం పగిలిపోలేదు. కానీ చూసావా, ఇంత ఉన్నా కూడా పగిలిపోలేదు అంటుంది ఆవిడ. నైవాస్తి నూనం మమ దోషమత్ర వధ్యాహమస్య అప్రియదర్శనస్య. ఈ అప్రియదర్శనుడైనటువంటి వాడున్నాడే రావణుడు, ఈ రాక్షసుడు, వాడి చేత వధింపబడేటువంటి దాన్నిగా ఉన్నాను. ఇందులో మమ దోషం నూనం నా అస్తి. నా దోషం ఏమైనా ఉందా ఇందులో? ఇలాంటి వాడి చేత వధింపబడాల్సినటువంటి పరిస్థితుల్లో పడడానికి నా దోషం ఏమైనా ఉందా? ఏం లేదు. ఆవిడ దోషం ఏముంటుందండి? దోషాలన్నిటికీ కూడా అతీతమైనటువంటిది. ఆవిడకేం దోషం ఉంటుంది? భావం నచాస్యాహం అనుప్రదాతం అలం ద్విజో మంత్రమివ ద్విజస్య. అంటే ద్విజుడు ఎవరైతే ద్విజుడు కానటువంటి వాడికి ద్విజుడైనటువంటి వాడు మంత్రం అనేటువంటి దాన్ని ఇవ్వలేడో, అలాగే నేను కూడా ఈ రాక్షసుడైనటువంటి వాడికి నేను ఎంత ప్రేమగా వాత్సల్యంతో చూసినా వాడు అని తీసుకోలేకపోతున్నాడు. వాడు దానికి అందుకని వాడికి ఇవ్వలేకపోతున్నాను ఆ వాత్సల్యం అనేటువంటిది, ఆ ప్రేమ అనేటువంటిది. తస్మిన్ అనాగచ్చితి లోకనాథే గర్భస్థజంతోరివ శల్యకృంతః నూనం మమాంగాని అచిరాదనార్యః శస్త్రైః సితైః ఛేత్స్యతి రాక్షసేంద్రః. రాముడు ఇక్కడికి రావడానికి ముందే వీడు, ఈ రాక్షసేంద్రుడైనటువంటి వాడు, క్రూరుడైనటువంటి వాడు, తన యొక్క తీక్ష్ణమైనటువంటి శస్త్రముతో నా యొక్క శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసేస్తాడు. ఎలాగంటే గర్భస్థుడైనటువంటి శిశువు అతన్ని శస్త్రచికిత్స చేసేస్తే ఎలా అయితే ఆ శిశువు ముక్కలయ్యేటువంటి అవకాశం ఉందో, అలాగా అంటే ఇంద్రుడు ఎగ్జాంపుల్ అన్నమాట. ఇంద్రుడు ఏం చేశాడంటే దితి గర్భంలో ఉన్నటువంటి శిశువుని తన యొక్క శస్త్రంతో ముక్కలు చేశాడు. అది కథ ఉంది వేదంలో. అలాగ వీడు నన్ను తన యొక్క శస్త్రంతో ముక్కలు ముక్కలు చేసేస్తాడు. దుఃఖం బతేదం నను దుఃఖితాయ మాసౌ చిరాయాం అభిగమ్యతో ద్వౌ బద్ధస్య వధ్యస్య యథా నిశాంతే రాజోపరోధాదివతస్కరస్య. ఇదేమిటంటే 2 నెలలు గడువు ఇచ్చాడు. ఎంతసేపట్లో అయిపోతుంది? 2 నెలలు. 2 నెలల కాలం ఎంతసేపు పట్టదు కదా అయిపోవడానికి. ఎలాగంటే కారాగృహంలో పెట్టినటువంటి తస్కర అంటే దొంగ కారాగృహంలో పెట్టాడు అనుకోండి, వాడిని పెట్టి ఏం చేస్తారు వాళ్ళు? వాడికి ఉరి శిక్ష ఎప్పుడు కూడా. అదొక పద్ధతి అన్నమాట మొదల నుంచి కూడా. అందుకని వాడు ఆ రకంగా ఉరిశిక్ష వేయబడేటువంటి వాళ్ళలాగా రాత్రి ఎంతసేపట్లో అయిపోతుందండి? వాడు కారాగృహంలో పెట్టినటువంటి వాడికి రాత్రి
రాత్రి అయిపోస్తూ శిక్ష వేస్తాను, రాత్రి ఎంతసేపట్లో అయిపోతుంది. అలాగే 2 నెలలు ఎంతసేపట్లో అయిపోతుందని వన్య, అందుకని తలుచుకుంటుంది. ఏ క్షణంలో వాడు 2 నెలలు అయిపోగానే వాడు నన్ను ఛేదించేస్తాడని, ఓ రామ, ఓ లక్ష్మణ, ఓ అత్తగారైనటువంటి సుమిత్ర, పినత్తగారు కదా ఆవిడ, అని హా రామమాత అంటుంది. తన అత్తగారిని కౌసల్య, ఆవిడ సుమిత్ర అని అనుకుంది కానీ కౌసల్య అంటలే, రామమాత, నా భర్తగారు అయినటువంటి రాముడి తల్లి అయినటువంటి ఆమె, ఆ రామమాత ఇటువంటి దాంట్లో స్థితిలో ఉన్నాను. మహార్ణవే నౌరివ మూఢవాత, పెద్ద సముద్రంలో బాగా పెద్ద గాలి వీస్తుంటే నావ ఎలా అయితే మునిగిపోయే స్థితిలో ఉంటుందో అలాంటి స్థితిలో ఉన్నాను నేను అని వాళ్ళని తలుచుకుంటుంది. తరస్వినౌ ధారయత మృగస్య సత్వేన రూపం మనుజేంద్రపుత్రౌ నూనం విశస్తౌ మమ కారణాత్తౌ సింహర్షభౌద్వా వైద్యుతేన. మృగరూపధారి అయినటువంటి విధంగా నా జీవనం అనేటువంటిది ఉందే, ఆ తపస్వినో ధారయత మృగస్య సత్వేన రూపం మమ మనుజేంద్రపుత్రౌ నూనం విశస్తౌ మమ కారణాత్, నా కారణం చేత వాళ్ళు ఒకవేళ వాళ్ళు మృతులయ్యారేమో. ఎలాగంటే 2 సింహాలు విద్యుత్తు చేత, విద్యుత్తు కన్నా తగిలితే ఎలాగైతే ఆ సింహాలు సింహాలు 2 సింహాలు బలమైనటువంటి అయినా కూడా విద్యుద్ఘాతం తగిలితే అవి కూడా అయిపోతాయి కదా. అలాగే నా కారణం చేత వాళ్ళు అలాగేమైనా అయ్యారేమో. నూనం సకాలో మృగరూపధారీ మామల్పభాగ్యాం నులుభే తదానీం యత్రార్యపుత్రౌ విసర్జ్య మూఢా రామానుజం లక్ష్మణపూర్వజం చ. ఆ తలుచుకుంటుంది. ఆ సమయం ఉందే, వాడు మృగరూపధారణం, వాడు మాయా మృగంలాగా రూపం ధరించి వచ్చాడు. వాడు నన్ను లోపపెట్టాడు. బంగారం రంగులో మెరిసిపోతూ కనిపిస్తే ఆ మృగం చాలా బాగుంది, దాన్ని పట్టరండి అని నేను మా భర్తను అడిగాను కదా. మరి వాడు ఇప్పుడు లోపపెట్టాడు నా మనస్సుని. అది మందభాగ్యం అంటే, దౌర్భాగ్యం అంటే అంటుంది. దాని ప్రభావం చేత నేను నా భర్తని, నా మరిది అయినటువంటి లక్ష్మణుడిని కూడా ఆ మృగం వెంట పంపించేశాను. అలా జరిగింది కదా. హా రామ సత్యవ్రత దీర్ఘబాహో హా పూర్ణచంద్ర ప్రతిమానవక్త్ర హా జీవలోకస్య హితః ప్రియశ్చ వధ్యాం నమాం వేత్సి రాక్షసానాం. ఓ రామ, సత్యవ్రత, నువ్వు సత్యవ్రతుడైనటువంటి వాడివి, సత్యమే తన వ్రతంగా కలిగినటువంటి వాడు, దీర్ఘబాహు అయినటువంటి వాడు. అంటే ఏమిటి? ఆయన యొక్క బాహువులు చాలా పొడుగ్గా ఉంటాయట. అదేమిటండి అంటే ఆజానుబాహుడు అంటారు. ఇక్కడ అదే కాదు, దీర్ఘబాహు అంటే ఎంత దూరమైనా సరే వ్యాపించగలవు. ఆయన యొక్క ప్రభావం, బాహువుల యొక్క ప్రభావం అనేటువంటిది ఎంత దూరమైనా వ్యాపించగలదు. అటువంటి వాడు. హా పూర్ణచంద్ర ప్రతిమాన వక్త్ర, ఆయన చూస్తే ఎలా ఉంటుందంటే పూర్ణిమ నాడు చంద్రుడిని చూసినట్టుగా ఉంటుంది, కానీ రామచంద్రుడు అంటారు ఆయన. హా జీవలోకస్య హితః ప్రియశ్చ, జీవలోకం మొత్తానికి హితము ప్రియము రెండు కలిగించేటువంటి వాడు. వధ్యాం నమాం వేత్సి రాక్షసానాం, ఈ రాక్షసులు చేత నేను చంపబడతాను అనేటువంటి విషయం నీకు తెలియదా ఇంకాను? అనన్యదేవ త్వమియం క్షమాచ భూమౌ చ శయ్య నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతజ్ఞే శివ మానుషాణం. నేను అనన్యమైనటువంటిది ఉపాసన చేస్తున్నా, అంటే రాముడు తప్ప అన్యమైనటువంటిది లేని స్థితిలో ఉన్నా నేను. అలాగా
ఆ ఉపాసన క్షమ అనేటువంటిది, భూమి మీద శయనం అనేటువంటిది, ఇవన్నీ కూడా ఉన్నాయే. ఈ ధర్మాలు నియమపాలనం అనేటువంటిది, పాతివ్రత్యం అనేటువంటిది, ఇవన్నీ కూడా చేశాను కదా. ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే విఫలం కృతం మమ, నా యందు ఫలించినట్టుగా అనిపించట్లేదు. కృతజ్ఞులైనటువంటి మనుష్యులకు చేసినటువంటి ఉపకారంలాగా ఇవన్నీ కూడా వృధా అయిపోయినట్టుగా అనిపిస్తోంది అంటుంది. అంటే ఇందులో తమాషా ఉంది. భూమవచి శయ్య అంటే భూమి పడుకోవడం అని. మరి భూమిలోంచిగా వచ్చింది ఆవిడ. అది అలాగే మోహో హి ధర్మశ్చరితో మమాయం తథైక పత్ని త్వమిదం నిరర్ధకం యాత్వా న పశ్యామి కుశా వివర్ణ దీనా త్వయా సంగమనే నిరాశ. నేను చాలా కాంతి విహీనంగా ఉన్నాను. అయితే పాపం ఏకపత్ని వ్రతం అనేటువంటిది రాముడిది. రాముడు మరి ఇంకా ఈవిడ ఎలా అయితే ఆయన యందు తప్ప ఏమి దేని యందు లేదో, అలాగే ఆయనకు కూడా ఈమె యందు తప్ప ఇంకొక దృష్టి లేనటువంటి వాడు. ఇంకే ఏకపత్ని వ్రతుడు కదా ఆయన. కానీ నిరర్ధకం అయిపోతుంది. ఎందుకంటే నేను చూడడం జరగదేమో, నేను కలుసుకోవడం అనేటువంటి దాని యందు నిరాశ అనేటువంటి విధంగా ఉన్నట్టుంది అని అంటుంది. అంటే ఇక్కడ మనకి తమాషగా ఉంటుంది. అలా అవుతుందా అన్నట్టుగా అనిపిస్తుంది అంటుంది. కానీ కాదు అని తెలిసాడికి. ఇక్కడ దీని తర్వాత శ్లోకం ఒకటి ఉంది, కానీ ఆ శ్లోకం మాత్రం ప్రక్షిప్తము అని మాస్టర్ గారు ప్రక్షిప్త శ్లోకాలను ఎలా గుర్తుపట్టచ్చో మాకు చెప్పారు. పున్నయ్య శాస్త్రి గారు మేము అందరికీ కూడా. అంటే ఏమిటంటే ప్రక్షిప్తం అంటే మధ్యలో ఎవడో రాసేసి మధ్యలో ఎందుకు తోస్తుంటాడు శ్లోకాలు, అలాంటి వాటి. అలాంటివి ఈ రామాయణం దాంట్లోనూ మహాభారతంలోనూ అలాంటి వాటిలో వాళ్ళు మధ్యలో పెడుతూ ఉంటారు. కానీ బియ్యంలో మట్టి బిడ్డలు ఉంటాయి చూసారా, అవి ఎలా అయితే ఏరేయచ్చు వీటిని కూడా అలా ఏరేయచ్చు. అది ఎలా ఏరేయచ్చో మాకు చెప్పారు మాస్టర్ గారు. అది ఇందులో ఈ శ్లోకం ఎలా రాశాడంటే విపరీతంగా రాశాడు. ఏమనంట, పితృనిదేశం నియమేన కృత్వా వినా నివృత్త చరితావ్రతశ్చ శ్రీభిస్తు మన్యే విపులేక్షణాభి సంరస్యస్తే విధభయకృతార్థా. అంటే మనిద్దరం కలుసుకోవడం అవదు ఇంకా అని చెప్పి అంది కదా ముందు శ్లోకంలో, అవదేమో అలాగని. అదే నిజమయ్యేసి ఒకవేళ నేను లేకుండా పోతే నీ వ్రతం పూర్తయిందనుకో, అంటే మీ నాన్నగారు చెప్పినటువంటి విధంగా నువ్వు అడవికి 14 సంవత్సరాలు పూర్తి చేసి మళ్ళీ తిరిగి ఆ వ్రతం తిరిగి వెళ్ళిన తర్వాత మరి అప్పుడు నువ్వు రాజుగా ఉండాలి కదా. కాబట్టి ఇంకా వేరే స్త్రీలని భార్యలుగా చేసుకుని వాళ్ళతో ఉంటామేమో అన్నట్టుగా రాశారు. అలా రాస్తారా ఎవరన్నా? వాల్మీకి ఎందుకు రాస్తాడు, రాముడు అసలు ఎందుకు చేస్తాడు? కాబట్టి ఆ శ్లోకం ప్రక్షిప్తమైనటువంటి శ్లోకము అని స్పష్టంగా అర్థమవుతుంది. దాని పాపం వ్యాఖ్యానం అది రాయక్కలేదు, పాపం రాశారనుకోండి. పాపం కొంతమందికి ఏంటంటే ఇవన్నీ రామాయణంలో శ్లోకాలు చలామణి అవుతున్నాయి కాబట్టి. కానీ కాదు, మధ్యలో ఇంత ముందు కూడా నేను 3-4 శ్లోకాలు అలాగే పక్కన పెట్టేశాను. ఎందుకంటే అంతకుముందు మేము చదువుకున్నప్పుడు మాకు అర్థమైంది ఇది వాల్మీకి రాసింది కాదు అని. అది ఎలా అర్థం చేసుకోవాలో చదువుకునేటువంటిది మాస్టర్ గారు ఆయన అనుగ్రహం వల్ల మాకు ఆయన చెప్తున్నప్పుడు తెలిసింది. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో ఆయన అడిగితే కూడా చెప్పారనమాట. అందుకని ఆయన యొక్క అనుగ్రహం వల్ల అలాంటి శ్లోకాలు, ఎందుకంటే రాముడు ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి పని చేయడం సీతకు తెలుసు కూడా. రాముడు ఏకపత్ని వ్రతుడు, ఈవిడ పతివ్రత అనేటువంటి విషయం వాళ్ళిద్దరికీ ఒకళ్ళ గురించి ఒకటి తెలుసు. అలా ఉన్నటువంటిది రాముడిని నువ్వు అలా చాలామంది స్త్రీలను తర్వాత చేసుకుని ఉంటావు నేను లేకపోతే అనేటువంటిది అనదు. అందుకని అది శ్లోకం ఇందులో కాదు అని స్పష్టం. అంటే
ఇది ఎందుకు చెప్పారు, మరి అలా అయితే ఎందుకు చెప్పారంటే ఇప్పుడు వింటున్నటువంటి వాళ్ళు కొంతమంది రామాయణం దగ్గర పెట్టుకుని శ్లోకాలు ఫాలో అవుతున్నారు. పాపం వాళ్ళు కన్ఫ్యూజన్లో పడతారు. అందుకని చెప్పి ఇది రామాయణంలో ప్రక్షిప్తం అని చెప్పకపోతే వాళ్ళ కన్ఫ్యూజన్, అందుకని చెప్తున్నాను అనమాట. అహం తు రామత్వయి జాతకామా చిరం వినాశాయ నిబద్ధభావ మోఘం చరిత్వాథ తపోవ్రతం చ చక్ష్యామి దిగ్జీవితం అల్పభాగ్యాం. కానీ రామా, నేను త్వయి జాతకామా, నీయందు మాత్రమే నాకు, ఇక్కడ కామం అనే పదం వాడాడంటే కామం అంటే అర్థం మనం మామూలుగా అనుకునేటువంటి అర్థంలో కాదు. త్వయి జాతకామ అంటే నీయందే నాకు, నువ్వే సర్వస్వం అనేటువంటి భావం నీయందే ఉంది చిరం. అందుకని నిబద్ధ భావ, ఎప్పుడూ కూడా నీయందే బద్ధమైనటువంటి భావం కలిగినటువంటి దాన్ని ఉంటాను. నేను ఇప్పటిదాకా ఏదైతే తపస్సు మొదలైనటువంటివన్నీ కూడా చేశానో అవన్నీ కూడా వ్యర్థంలా కనిపిస్తున్నాయి, కానీ వ్యర్థం కావని అర్థం లోపల. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితి నా ప్రాణాలని త్యజించాల్సిన పరిస్థితి అనేటువంటిది, ఆ పరిస్థితిలో ఉన్నా నేను. అందుకని ధిక్కారం ఈ పరిస్థితికి అంటోంది. అంటే ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా చదువుకుని అర్థం చేసుకోకపోతే విపరీతార్థం వస్తుంది. సంజీవితం క్షిప్రమహం చజేయం విశేషశస్త్రేణ సితేన వాపి విషస్య తాతానతు మేస్తి కశ్చిత్ శస్త్రస్య వా వేస్మని రక్షసాక్షసస్య. నాది ఇప్పుడు ఈ రకమైనటువంటి పరిస్థితిలో వీళ్ళందరూ మేము తినేస్తూ ఉంటున్నారు, వాడేమో 2 నెలల తర్వాత నిన్ను వండుకొని తేనేస్తూ ఉంటాడు. ఏమిటి పరిస్థితి? ఈ పరిస్థితిలో వేగంగా నేను విషం తీసుకునో లేకపోతే ఎవరైనా శస్త్రంతో ఛేదించుకునో శరీరం వదిలేయడం నయం కదా. అలాంటి వాళ్ళు నన్ను చంపేసి తినేసేదానికంటే ముందు నేను చేయడం మంచిది కదా. కానీ ఈ చుట్టూ ఉన్నవాళ్ళు నాకు విషం ఎవరిస్తారు, నాకు అయితే ఒక శస్త్రాన్ని, ఒక ఆయుధాన్ని ఎవరిస్తారు అంటే ఏమిటంటే నిజానికి అలా చేయవలసిందే, కానీ అలా జరగదు అని అర్థం. వాళ్ళు విషయం ఎవరిస్తారు, వీడికి ఇచ్చేవాళ్ళైతే వాళ్ళు ఎవరు. అందుకని 2 రకాలుగానే చెప్పింది అక్కడ. నిజానికి పరిస్థితి ఏమిటంటే వాళ్ళని చంపేదాకా, వాళ్ళని చంపుకు తినేదాకా ఉండే కంటే ముందే వెళ్ళిపోతున్నాయేం కదా విషం తీసుకొని, లేకపోతే ఆయుధంతోను. కానీ ఆయుధం ఎవరిస్తారు, విషయం ఎవరిస్తారు అంటే అలాంటి జరగదు అన్నమాట. ఉపస్థితా సా మృదు సర్వగాత్రి శాఖాం గృహీత్వా చ నగస్య తస్యాస్తు రామం పరిచింతయంచ రామానుజం స్వం చ కులం శుభాంగ్యాః తస్యా విశోకాని తదా బహూని ధైర్యార్జితాని ప్రవరాణి లోకే ప్రాదుర్నిమిత్తాని తదా బభూవు పురాపి సిద్ధాని ఉపలక్షితాని. అలా ఈ విధంగా ఆవిడ భావించి ఆవిడ ఏం చేసిందంటే అశోక వృక్షానికి దగ్గరగా వెళ్ళి ఆ కొమ్మని పట్టుకుని తను ప్రాణత్యాగం చేయాలి అనంటే సిద్ధంగా అయినట్టుగా రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, తన యొక్క వంశంలో ఉన్నటువంటి అంటే తన తండ్రిని, అలా వాళ్ళందరినీ కూడా తలుచుకుంటూ ఉందన్నమాట. ఆ ఉన్నప్పుడు లోకంలో ప్రసిద్ధమైనటువంటి శకునాలు, మంచి శకునాలు కనిపించడం మొదలెట్టాయి ఆవిడకి. ఆ శుభమైనటువంటి శకునాలు కనిపించడం మొదలు పెడితే అంటే ఇక ఆవిడ ప్రాణత్యాగం చేసేద్దాం అనుకున్నట్టుగా ఆ స్థితికి ఆ వృక్షం కిందకు వెళ్ళింది. అశోక వృక్షం యొక్క శాఖ పట్టుకుని అలా వెళ్ళిందనమాట ఆవిడ. వెడితే ఇంతలోకే శుభశకునాలు కనిపించడం మొదలెట్టే మళ్ళీ ఆవిడకే. ఇందాక ఏమో త్రిజటకు కనిపించే శకునాలు,
ఇప్పుడు ఆవిడకే శుభశకునాలు అని కనిపించడం మొదలెట్టాయి. ఇప్పుడు మనం 23వ సరుకులోకి కాదు 19వ సరుకులో ప్రవేశిస్తున్నాం. 29వ దానిలోకి 29వ సరుకులోకి మనం ప్రవేశిస్తున్నాం. ఈ 29వ సరుకులో శుభశకునాలు ఏం కనిపించాయి సీతాదేవికి అవి మనకి చెప్తారు వాల్మీకి మహర్షి. అంటే ఇంకా ఏముంది అనవసరం మనం అని తన శరీరాన్ని త్యాగం చేయాలి, త్యజించాలి అనుకునేటువంటి సమయంలో ఈవిడికి శకునాలు తనకే కనిపించాయి. ఏమి కనిపించాయంటే కథాకథాంతాం విదితాం అనిందితాం వ్యతీత హర్షాం పరిదీన మానసాం శుభాం నిమిత్తాని శుభాని భేజిరే నరం శ్రియ జుష్టమివోపసేవిన. ఇక్కడ తమాషాగా చెప్పారన్నమాట. ఏమిటంటే శ్రియాజుష్ట అంటే సంపదతో కూడినటువంటి ఓ పురుషుణ్ణి వాడిని సేవించడం కోసం సేవకులు వాళ్ళంతా వాడు ఎలా వస్తారో, సంపన్నుడైనటువంటి వాడు అనుకోండి, వాడికి సేవ చేయడం కోసం ఎవరైనా సరే వాళ్ళంతా వాళ్ళు వస్తారు. అలా ఎలా వస్తారో అలాగా ఈవిడి దగ్గరికి శుభమైనటువంటి శకునాలు వాడంతటా వీడు కనిపించడం మొదలెట్టాయట అని చెప్తున్నాడు ఇక్కడ. తథాగతాం ఆ విధంగా ఉన్నటువంటి ఆవిడికి వ్యధితాం అనిందితాం వ్యధ పొందింది, ఆవిడ బాధ పొందింది. ఆ బాధ ఎందుకు అంటే అది తన కోసం పొందేటువంటి బాధలా అనిపిస్తుంది. ఒకటేమిటంటే రాముడికి దూరంగా ఉన్నా అనేటువంటిది ఒకటి, రెండోది వీళ్ళందరి కోసం కదా ఇక్కడికి వచ్చింది, వీళ్ళు ఏమాత్రం స్పందించలేదనేటువంటి కొంచెం బాధ, అది కూడా అన్నీ కలిసి ఉన్నాయి ఆవిడకి. ఆవిడ అనిందిత, నిందింపదగినటువంటి గుణాలేవి లేకుండా ఉన్నటువంటిది, అంటే ప్యూర్ అనేటువంటిది. వ్యతీత హర్ష పరిదీనం మానస, ఆవిడ మనస్సు దీనంగా ఉంది. ఆ సంతోషం అనేటువంటిది దాటిపోయి అలా ఉంది. ఉంటే అలాంటి స్థితిలో శుభాం నిమిత్తాన్ని శుభాన్ని భేజిరే, ఆవిడ కనిపించినటువంటి శకునాలు శుభమైనటువంటి శకునాలు కనిపించడం మొదలెట్టాడు. తస్యా శుభం వామమరాళపక్ష్మం రాజ్యావృతం కృష్ణ విశాల శుక్లం ప్రాస్పందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం. ఆవిడ యొక్క కళ్ళు ఎలా ఉంటాయంటే, ఆవిడ యొక్క కన్నులు చూస్తే ఆవిడ విశాలాక్షి. ఆ విశాలాక్షి అయినటువంటి ఆవిడకి అందులో 3 రంగులు కనిపిస్తాయట ఆవిడ కంట్లో. అదేమిటంటే 3 రంగులు ఆవిడకైనా రంగురంగులు కనిపిస్తాయంటే అది కాదు అర్థం. కంటికి మనందరికి కూడా అంతే, కానీ ఆవిడకి విశాలమైనటువంటి దృష్టి కలిగినటువంటిది కాబట్టి విశాలాక్షి అన్నారు. అది సరే, ఇక్కడ ఏమిటి కనిపిస్తున్నాయి అంటే, ఒకటేమో మధ్యలో ఉన్నటువంటి కంటిపాప నల్ల రంగులో ఉంటుంది, అది నల్ల రంగు. కంటి కొలుకలు చివర్లు ఉంటాయే, ఆ చివర ఉన్నటువంటిది ఎర్రగా కనిపిస్తుంది, ఎరుపు రంగు. దీనికి మధ్యలో ఉన్నటువంటి తెల్లగుడ్డు తెల్లంటాను చూసారు, తెల్లగా కనిపిస్తుంది. ఏమిటంటే దానికి విశేషం ఏముందండి అని పెద్ద చెప్పాలా? విశేషమే. ఎందుకంటే మధ్యలో నల్లగా కనిపించేటువంటి తమో గుణానికి లక్షణానికి అది సింబల్, చిహ్నం అన్నమాట. అది చివర కొలకల్లో ఎర్రగా కనిపిస్తుందంటే రజోగుణానికి చిహ్నం. అది మధ్యలో ఉన్నటువంటి సత్వగుణం మధ్యలో ఉంటుంది ఎప్పుడు. విశేషం ఏంటంటే త్రిగుణాలని చెప్తారు కదా, ఆ త్రిగుణాల్లో రజోగుణం తమో గుణం అనేటువంటివి ఒకటి ఇటు ఎక్స్ట్రీమ్, ఇటు చివరికి ఉంటుంది, ఒకటి ఇటు ఎక్స్ట్రీమ్ అనమాట. ఆ రెండింటికి ఉన్నటువంటి సామ్యం అనేటువంటి దాన్నే సత్వం అంటారు. సత్వం అనేటువంటి నిజానికి ప్రత్యేకమైన గుణం కాదు, ప్రత్యేకమైనటువంటి గుణంలా కనిపిస్తుంది త్రిగుణాల్లో, అందుకే త్రిగుణాలు అంటారు.
కానీ సత్వం అనేటువంటిది అది రజస్సుకి తమస్సుకి ఉన్నటువంటి సామ్య స్థితి అనేటువంటిది. ఎందుకంటే రజస్తమస్సులు లేకపోతే సృష్టి లేదు. ఆ రెండు ఉండాలి సృష్టికి, కానీ ఆ రెండింటికి సామ్యం ఉండాలి. అది మనం ఉన్నటువంటిది విషయం. అందుకని ఈవిడ యొక్క కన్ను ఆ మూడింటికి కూడా, ఆ మూడింటిలో మూడు లక్షణాలు కలిగి ఉండి వాటికి అతీతమైనటువంటి స్థితి ఆవిడది. ఇది కూడా మనకి సహస్రనామాల్లో వస్తుంది. గుణాతీత అని చెప్పి వస్తుంది కదా. అంటే మూడు గుణాలకి అతీతంగానే ఉంటుంది ఆవిడ. ఆ మూడు గుణాలని ఉపయోగించే సృష్టి అనేటువంటిది ఆవిడ ద్వారా వస్తుంది. పైగా ఇంకొక విషయం కూడా ఉంది, చాలా గూఢమైనటువంటి విషయం ఉంది ఇక్కడ. ఈవిడ అక్షం అంటే కన్ను. ఈ కన్ను అనేటువంటిది మనకి 12 రాసులు ఏవైతే ఉన్నాయో ఆ 12 రాసుల్లో మీనరాశి అనేటువంటిది అమ్మవారి యొక్క కన్నుగా చెప్తారు. అందుకనే మీనాక్షి అంటారు ఆవిడ అమ్మవారిని. ఈ మీనరాశి అనేటువంటిది ఎందుకంటే శుక్రగ్రహానికి ఉచ్చస్థానం, అది శుక్రుడికి ఉచ్చ. అలాగే గురుడికి స్వస్థానం, అంటే అత్యంత శుభమైనటువంటిది అని అర్థం. అందుకని మీనాక్షి దేవి ఆవిడ. ఆవిడ కన్నులు చేపల్లా ఉంటాయి. అందుకు ఉన్నటువంటిది. అంటే దీనిలో చాలా విశేషం ఉంది. మనకేంటంటే మేషం అనేటువంటిది దాని దగ్గర నుంచి వ్యుత్క్రమమైనటువంటి గతిలో వచ్చేటువంటిది. ఇటు నుంచి మేషం తర్వాత వృషభం వస్తుంది, కానీ అటు చక్రం వ్యుత్క్రమంగా తిరిగినప్పుడు మీనం వస్తుంది. అది అందుకని మీనం అనేటువంటిది ఆవిడ కన్నుగా కలిగినటువంటిది అని. అందుకని ఇక్కడ ఈమె యొక్క ఇదేంటంటే వామం అరాల పక్ష్మ రాజ్యావృతం కృష్ణ విశాల శుక్లం. ఇది అందుకని ఈ 3 రకాలతో ఉన్నటువంటిది అని చూపించాడనమాట. అటువంటి ఉన్నటువంటిది నయనం సుకేశ్య మీనాహతం పద్మమివ అమితామ్రం అని 3 రకాలైనటువంటి రంగుల్ని కూడా చూపించాడు. అది ఎలా ఉందంటే ఆ కన్ను మీనం అంటే చేప ఎలా అయితే ఆ పద్మం దగ్గర ఉండి ఆ పద్మం ఇలా తగిలితే చేప అలా ఇలా కదులుతుందో, ఆ పద్మ తామర రేఖ తగిలితే చేప ఇలా కదులుతుందో, అలా ఈవిడ యొక్క కన్ను అలా ఇలా కదులుతుంటాయి. అలాగా ఎడమవైపు ఉన్నటువంటి ఆ కన్ను ఇలా కదులుతుంట, అంటే దానంతటా అదురుతుంట. స్త్రీకి ఎడమ కన్ను అదిరితే చాలా శుభం అన్నమాట. అందుకని ఆవిడ ఎడమ కన్ను అలా అదురుతోందట. ఆ ఎడమ కన్ను గురించి చెప్తూ ఇవన్నీ చెప్పాడు అనమాట ఆయన. తర్వాత భుజశ్చ అర్వంచిత వృత్తపీన పరార్ధ్యకాల గురుచందనార్హ అనుత్తమేన అధ్యుషిత ప్రియేణ చిరేణ వామ సమవేపతాసు. ఆవిడ యొక్క భుజం ఉందే అది ఎలా గోళాకారంగా ఉందిట. కమనీయ భుజాన్విత అని మళ్ళీ అమ్మవారి యొక్క సహస్రనామాల్లో ఉంది. అంటే ప్రతి అమ్మవారి గురించి ఏం చెప్పినా మనకి అక్కడ సహస్రనామంలో కరస్పాండింగ్గా కనబడుతుంది అన్నమాట ఆ లింక్. అందుకని ఆవిడ యొక్క భుజం అలా ఉంది. అది చాలా మూల్యమైనటువంటి చందనం అగరం వాటితో చర్చితమైనటువంటి విధంగా ఉండాలి. అందుకు ఉత్తమమైనటువంటిది. అది ఎడమవైపు ఉన్నటువంటి భుజం ఉన్నట్టుండి ఎలా అదురుతోంది. దేని సూచిస్తుందంటే ప్రియేణ
చిరేణ అంటే చాలా కాలం తర్వాత ప్రియుడైనటువంటి వాడితో కలిసేటువంటిది దాన్ని సూచిస్తుంది. అంటే రాముడితో తప్పకుండా కలుసుకుంటుంది అని. గజేంద్రహస్త ప్రతిమశ్చ పీనస్తయోర్ద్వయో సంహతయోస్తు జాత ప్రస్పందమాన పునరూరస్య రామం పురస్తాద్ స్థితమాచక్షే. అలాగే 2 జంఘం అంటే పిక్కలు, అందులో ఆ ఎడం కాలుకున్నటువంటి పిక్క ఉందే అది ఎలా అంటే ఏనుగు తొండంలాగా స్థిరంగా ఉన్నటువంటిది. అది కూడా మాటిమాటికి ఇలా 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 అదురుతుందంట. దానివల్ల ఏం సూచింపబడుతోంది? ఆ భర్త అయినటువంటి రామచంద్రుడు త్వరలో ఆమెకు ఎదురుగుండానే ఉన్నట్టుగా సూచింపబడుతుంది. అంటే రాముడు ఎప్పుడూ ఆవిడకి అభిముఖంగానే ఉంటాడు, కానీ భౌతికంగా కూడా వస్తాడనమాట. అది సూచింపబడుతుంది. శుభం పునర్హేమ సమానవర్ణం తమివ ఆతులాక్ష్యా వాసస్థితాయా శిఖరాగ్రదంత్యా కించిత్ పరిశ్రంసత చారుగాత్రియా. అలాగే ఆవిడ దంతాలు, ఆవిడ దంతాలు అనేటువంటివి ఎలా ఉంటాయి? చాలా మనోహరంగా ఉన్నటువంటివి ఆ దంతాలు. పునర్హేమ సమాన వర్ణం ఈషద్రజోధ్వస్తమివ ఆతులాక్ష్యా. అలాగే ఆవిడ గాత్రము, నేత్రములు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఆ కిందన వృక్షం కింద నుంచుంది ఆవిడ. ఆవిడ శరీరం రంగేమో మంచి సువర్ణం కదా ఆవిడది. అంటే కొంచెం మలినమైనటువంటి విధంగా ఉన్నటువంటి పీతాంబరం ధరించింది, కానీ ఆవిడ శరీరం యొక్క రంగు సువర్ణం. ఆవిడ దంతాలు కూడా మంచి చక్కగా ఉన్నటువంటివి. దాడిమి అంటే వాడు చెప్తారు కదా, ఆ దాడిమి అంటే దానిమ్మ అలా గింజల్లాగా ఉంటాయట, అలా ఉన్నటువంటిది. అలాగే అలా ఉన్నటువంటి ఆవిడకి ఆ కట్టుకున్నటువంటి వస్త్రం ఉందే అది కొంచెం అలా జారినట్టుగా ఉందిట. అది కూడా చాలా శుభమైనటువంటి సూచకమైనటువంటిదే. అంటే శకునంలో ఇవన్నీ కూడా మంచి శకునాలు అన్నమాట. ఏతైర్నిమిత్తైరపరైశ్చ శుభ్రూ సంచోదిత ప్రాగపి సాధుసిద్ధై వాతాతపక్లాంతమివ ప్రణష్టం వర్షేణ బీజం ప్రతిసంజహర్ష. అలాగే ఇంకాను అనేకమైనటువంటి శుభశకునాలు అనేటువంటివి ఆవిడకి ఒకదాని తర్వాత ఒకటి అనేకమైనటువంటి శుభసూచకమైనటువంటి శకునాలు కనిపిస్తున్నాయట. ఆ కనిపిస్తుంటే ఎలా ఉందంటే ఆవిడ కనుబొమ్మలు కూడా చాలా అందంగా ఉన్నటువంటి కనుబొమ్మలు ఇలా వికసించాయట. అంటే ఒక్కసారి సంతోషం కలిగింది, అలా వికసించాయన్నమాట అవి. ఆ వికసించడం అనేటువంటిది ఎలా ఉందంటే చాలా అంతకుముందు బాగా ఎండ యొక్క వేడిమి వల్ల ఉన్నటువంటి బీజములు ఉంటాయే, విత్తనాలు భూమిలో ఉన్నటువంటివి, ఒక్కసారి వర్షం అలా పడేప్పటికీ ఒక్కసారి బయటికి ఆ బీజాల నుంచి మొక్కలు మొలిచినట్టుగా ఈవిడ యొక్క ఆ కనుబొమ్మలు విచ్చుకొని ఆవిడలో సంతోషం అనేటువంటిది బయటికి వ్యక్తం అవుతుంది అని చెప్పి అంటాడు అనమాట. తస్యా పునర్బింబ ఫలోపమోష్టం స్వక్షిభ్రకేశాంతమరాళపక్ష్మ వక్త్రంబభాసే శితశుక్లదంష్ట్రం రాహోర్ముఖాచంద్ర ఇవ ప్రముక్త. అలాగే ఒకసారి మళ్ళీను బింబం అంటే దొండపండు లాగా ఉన్నటువంటి ఓష్టములు అంటే పెదిమలు. అలాగే అందమైనటువంటి కన్నులు,
భృకుటి, తర్వాత కేశములు, తర్వాత తెల్లగా చక్కగా ప్రకాశిస్తున్నటువంటి దంతములు, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఆవిడ ఒకసారి సంతోషం కలిగేప్పటికీ ఇవన్నీ కూడా ప్రకటితమైతే రాహువు నుంచి విడిపడినటువంటి చంద్రుడు మళ్ళీ ఎలా అయితే తెల్లగా మెరుస్తాడో ప్రకాశిస్తూ ఉంటాడో అలా ప్రకాశిస్తుంటే ఆవిడ ఈ శకునాలన్నీ కనబడేప్పటికీ. సావీత శోకా వ్యపనీత తంద్ర శాంతజ్వర హర్ష విబుద్ధ సత్వ అశోభతార్యా వదనేన శుక్లే సీతాంశునా రాత్రిర్వోదితేనా. ఆవిడ యొక్క శోకం అనేటువంటిది ఇప్పటిదాకా అలా శోకంతో ఉన్నటువంటిది అవన్నీ కూడా విశోకం, వీతశోక, శోకం వీడిపోయింది. అలాగే హర్ష విబుద్ధ సత్వ, ఆ సంతోషంతో మళ్ళీ ఆవిడ యొక్క బలం అనేటువంటిది దాని అంత ముందు ఉన్నటువంటిది అంతా కూడా పోయి బలం వచ్చినట్టుగా అయింది. మనస్సులో ఉన్నటువంటి తాపం కూడా శాంతించింది. హృదయంలో హర్షం అంటే సంతోషం కలిగింది. అప్పుడు ఆవిడ శుక్లపక్షంలో రాత్రి అయ్యేప్పటికీ ఉదయించినటువంటి చంద్రుడు ఎలా అయితే ఉంటాడో అలాగా ఆ చంద్రుడి యొక్క శోభతో ఉంది ఆవిడ. మళ్ళీ ఆవిడ యొక్క తన యొక్క శోభ అనేటువంటిది అప్పటిదాకా తగ్గినట్టుగా అనిపించింది, కాస్త మళ్ళీ పూర్తిగా శోభ అనేటువంటిది కనబడుతుందన్నమాట. అటువంటి శకునాలన్నీ కూడా చాలా మంచి శకునాలు అనేటువంటివి ఆవిడకే కనిపించేప్పటికీ ఆవిడ మళ్ళీ ఇక మన శరీరం వదిలేద్దాం అనేటువంటి సమయంలో మళ్ళీ శకునాలన్నీ కనిపించి ఆవిడలో ఉన్నటువంటిది అంతా కూడా హర్షం అనేటువంటిది ఆ బయటికి వ్యక్తమైనటువంటి స్థితి కనిపించింది. అందుకని సీతామ్మవారిలో మళ్ళీ అసలే అంటే లోపల తేజస్సుంది, కానీ అది బయటికి అంతకుముందు నుంచి కూడా కప్పినట్టుగా ఉంది, అది మళ్ళీ బయటికి వ్యక్తమైందనమాట. ఆ స్థితిలో ఉంది అమ్మవారు ఇప్పుడు. దీంతో 29వ సర్గ పూర్తి అయిపోయింది. రేపు మనం 30వ సర్గలోకి ప్రవేశిస్తాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.